Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. వరుస వివాదాలు, కేసులు, పోస్ట్పోన్మెంట్లు, క్యాన్సిలేషన్లు, చివరికి కోర్టు కేసుల తర్వాత 14 ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రూప్ 1కి సంబంధించి కథ మొదటికొచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు నియామక పత్రాలు అందుతాయి తమ చేతుల్లో, తమ గ్రూప్ 1 ఉద్యోగులుగా ఉండిపోతాము అనుకున్న సమయంలో సరికొత్తగా హైకోర్టు కూడా 8 నెలల పోస్ట్పోన్మెంట్ అనేది ఇచ్చింది. యాక్చువల్గా గ్రూప్ 1కి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు పడుతుంది, ఎందుకని వరుస వివాదాలు గ్రూప్ 1 పోస్టుల చుట్టే తిరుగుతున్నాయి. మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి బరిలోకి దిగి గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యల గురించి మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారు మనతో పాటుగా ఉన్నారు. హరికృష్ణ గారు నమస్కారం. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. గ్రూప్ 1 అభ్యర్థులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? గ్రూప్ 1 అభ్యర్థులు మొన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో కొంత తాత్కాలికంగా ఉపశమనం అయితే జరిగింది. బట్ ఈ రోజు మళ్ళీ మనం కొంత డెవలప్మెంట్ చూస్తున్నాం. మళ్ళీ టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ ఏదో డివిజన్ బెంచ్కి వెళ్తాము అని చెప్పి, సుప్రీంకోర్టుకు వెళ్తాము అని చెప్పేసి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి మీడియాలో. సో అలాగ కనుక చేస్తే తప్పనిసరిగా గవర్నమెంట్కి టీజీపీఎస్సీకి మరింతగా పెను ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగుల వైపు నుంచి ఇప్పటికే బాధలు ఉన్నారు వాళ్ళు, మళ్ళీ మరింత బాధ పెట్టడం కనుక జరిగితే, వీళ్ళు నిరుద్యోగులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నాయి ప్రతిసారి ప్రభుత్వాలు. గత ప్రభుత్వాన్ని దించడంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారం లోపల కూర్చోబెట్టడం లోపల నిరుద్యోగుల పాత్ర అనేది చాలా కీలకం. అది ఎవ్రీబడి నోస్ దట్, ప్రతి ఒక్కరికి తెలుసు అది. మళ్ళీ ఇదే విధంగా రిపీటెడ్గా ఇట్లాంటి బ్లండర్స్ కనుక చేస్తే, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ టీజీపీఎస్సీ, తప్పనిసరిగా నిరుద్యోగ పక్షం నుంచి ఒక స్ట్రాంగ్ రిపల్షన్ అనేది భవిష్యత్తు లోపల కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా మీరు కొంచెం ఉపశమనం అన్నారా, ఆ కొంచెం ఉపశమనం అందులో ఉన్నటువంటి కొద్ది మంది అభ్యర్థులకు మాత్రమే ఉన్నట్టుంది కదా. మిగతా మెజారిటీ అంతా కూడా అయ్యో ఇప్పుడు అయిపోతే బాగుండేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, మాకు నియామక పత్రాలు చేతికి అందే టైంలోనే కరెక్ట్గా మేము తినబోతున్న ముద్దనే అది మా చేతుల్లోంచి జారిపోయింది అనే ఫీల్ చాలా మందికి కూడా ఉంది కదా. ఎందుకంటే అంటే మీరు ఉపశమనం మెజారిటీ వాళ్ళకు ఉపశమనం కాదు, మెజారిటీ వాళ్ళకు ఉపశమనం మైనారిటీ వాళ్ళకు మాత్రమే కొంత తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డారు. మీరు అన్నది కేవలం 563 మాత్రమే. అంటే ఇప్పుడు మెయిన్స్ పరీక్ష జనరల్గా మన గ్రూప్ 1 లోపల 2 దశలు ఉంటాయి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి, మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్గా హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే మట్టా పరమేశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అది ఓవరాల్గా మెయిన్స్ అంటే ఆఫ్టర్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇది. అంటే ఈ ప్రిలిమ్స్ లోపల ఎవరైతే పాస్ కావడం జరిగిందో, అంటే 1:50 రేషియో లోపల ఎవరైతే సుమారుగా 32,000 మంది క్వాలిఫై అయ్యారు, అయితే అపియర్ అయింది మాత్రం, అంటే పరీక్షలు రాసింది మాత్రము 21,075 మంది మాత్రమే. అందులోనూ కూడా గ్రాడ్యువల్ గా పరీక్షలు జరిగిన రోజులు పర్సెంటేజ్ కూడా పడిపోతూ వచ్చింది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ లేదు. సింపుల్ అండి, ఇప్పుడు 7 పేపర్లు ఉంటాయి. 7 పేపర్లో మీరు కానీ నేను కానీ ఫస్ట్ పేపర్ ఫస్ట్ డే వెళ్ళి రాస్తుంటాం. ఒకవేళ మనం సాటిస్ఫై కాలేదు అనుకోండి, మనం ఈ పేపర్లో పాస్ కాలేదు అని చెప్పేసి క్లారిటీ మనకు ఉన్నప్పుడు రెండో పేపర్ మనం రాయడానికి పెద్దగా రిస్క్ తీసుకోము. కాబట్టి దాని ఫలితంగా ఏమైందంటే గ్రాడ్యువల్గా మనకు పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరన్నది ఏదైతే ఉందో, అంటే 21,075 మెంబర్స్ రాసినప్పుడు పోస్ట్ ఉన్నవి కేవలం 563 మాత్రమే. అంటే రేపు ఉద్యోగాలు వచ్చేవి 563 మందికి మాత్రమే. అంటే నష్టపోయేది ఎంతమంది? సుమారుగా 20,000 ప్లస్. కాబట్టి మెజారిటీ నష్టపోతున్నారు, మైనారిటీ లబ్ధి పొందడం జరుగుతుంది అని నేను అనట్లేదు. వాళ్ళకు కూడా అందులో 563 మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు కూడా రావాల్సినటువంటి పోస్టు రాలేదు చాలా మందికి. అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నప్పుడు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్లండర్. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు లోపల ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ మొన్న వచ్చింది. సో వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా 8 నెలల కాలం అనేది ఉంది. 8 నెలల కాలంలో పునః మూల్యాంకనం జరగాలి అనేటువంటి మాట విత్ మోడరేషన్. అంటే ఏంటి అసలు? జడ్జి గారు చాలా క్లియర్ ఏం చెప్పారంటే, వాస్తవానికి ఇక్కడ డిస్క్రిపెన్సీస్ జరిగాయి, అది ఎవ్రీబడి నోస్ దట్. ప్రభుత్వానికి తెలుసు, పిటిషనర్స్కి తెలుసు, ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో వారికి తెలుసు,
అదేవిధంగా ఇది చాలా రకాల వాదోపవాదనలు జరిగిన తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాబట్టి జడ్జి గారు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు. ప్రతి అంశాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేసి 222 పేజెస్తో వారి యొక్క జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఈ 222 పేజెస్ లోపల వారు చాలా క్లియర్గా ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే రూల్స్ వర్ నాట్ ఫాలోడ్, మీన్స్ రూల్స్ వర్ అబ్సల్యూట్లీ వయలేటెడ్ అని చెప్పేసి ఒక పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు ఇందు లోపల, అకౌంటబిలిటీ లేదు ఇందు లోపల, ఇంటెగ్రిటీ లేదు ఇందు లోపల, చాలా రకాల వయలేషన్స్ జరిగినాయి ఇందు లోపల అని చెప్పేసి వారు ఈ 222 పేజీలకు సంబంధించిన జడ్జిమెంట్ లోపల వారు క్లియర్గా చెప్పారు. చెప్తూ మీరన్న మాట ఏదైతే ఉందో రీఇవాల్యుయేషన్ విత్ మోడరేషన్ విదిన్ 8 మంత్స్ అని చెప్పేసి అన్నారు. రీఇవాల్యుయేషన్ ఎందుకు జరగాలి అనే దానికి చాలా కారణాలను ఆ 222 పేజెస్ జడ్జిమెంట్ లోపల వారు మెన్షన్ చేశారు. చాలా క్లియర్గా ఉందండి జడ్జిమెంట్. వాస్తవానికి ఏం చెప్పారంటే ఫస్ట్ నుంచి మొదటి నుంచి అంటే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లోపల లోపాలు ఉన్నాయి, ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇవాల్యుయేషన్ లోపల లోపాలు ఉన్నాయి. ఈ రెండింటిని పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే మొదటగా తప్పిదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే హాల్ టికెట్స్ ఇవ్వడం నుంచి స్టార్ట్ అయింది. సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక పరీక్షను మనం రాసేటప్పుడు ప్రతి అభ్యర్థికి ఒక సెంటర్ను అలాట్ చేస్తూ ఉంటారు. మొదటగా 45 సెంటర్స్ను టీజీపీఎస్సీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత దానికి ఒక సెంటర్ను పెంచి 46 చేశారు. ఈ 46 సెంటర్స్ లోపల కొంతమంది ఎక్స్క్లూజివ్గా మెన్కి ఇచ్చారు, కొన్ని సెంటర్స్ని ఎక్స్క్లూజివ్గా విమెన్కి ఇచ్చారు. ఇది చరిత్రలోనే మొదటిసారి. ఇప్పటి వరకు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చాలా రకాల పరీక్షలు జరిగాయి ఎక్సెప్ట్ గ్రూప్ 1. ఇన్ని రకాల పరీక్షలు జరిగినప్పుడు జెండర్ను బేస్ చేసుకొని సెంటర్స్ను అలాట్ చేయడం అనేది అత్యంత దారుణం. ఇది నంబర్ 1. రెండవది ఏం చేశారు వీళ్ళు, హాల్ టికెట్స్ ఇచ్చారు. హాల్ టికెట్స్ ఇచ్చినప్పుడు 21,075 మంది అపియర్ అయ్యారు. అపియర్ అయిన తర్వాత వీళ్ళ లెక్క 10 మందిని తర్వాత ఎక్స్ట్రా 10 మెంబర్స్ యాడ్ చేశారు వీళ్ళు. ఆ 10 మంది ఎవరు? ఇప్పుడు పిటిషనర్స్ కానీ లేకపోతే ఎవరైతే మెయిన్స్ రాయడం జరిగిందో వాళ్ళకు పెద్ద డౌట్ ఏంటంటే మేము రాసింది 21,075 మంది, మీరు చూపిస్తున్నటువంటి లెక్కల లోపల 21,075 మందినే చూపించారు మొదటగా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కోర్టు లోపల కేసులు దాఖలైన తర్వాత 10 మందిని యాడ్ చేసి 21,085 మంది అని ఎట్లా చూపిస్తున్నారు మీరు? అంటే 10 మంది ఎవరు? ఆ క్రెడిబిలిటీ అనేది అక్కడ మిస్ అయిపోతుంది కదా. ఎస్ అండి. ఈ 10 మెంబర్స్ ఎక్కడ రాసిరు పరీక్ష, ఎవరు వీళ్ళు, మీరు చూపిస్తున్నటువంటి లెక్కల్లో లేరు కదా అనేది పిటిషనర్స్ వైపు నుంచి ఉన్నటువంటి ఒక వాదన. అంటే హాల్ టికెట్స్ లోపల మ్యానిపులేషన్ జరిగింది అని చెప్పేసి. రెండవది సెంటర్స్ ఇష్టం వచ్చిన విధంగా అంటే జెండర్ను బేస్ చేసుకొని సెంటర్స్ను అలాట్ చేయడము అండ్ మీడియంను బేస్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కొన్ని సెంటర్స్, తెలుగు మీడియం వాళ్ళకు కొన్ని సెంటర్స్. ఎంత దారుణం అండి. ఇప్పుడు మన కోటి విమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంది, అందులో 2 సెంటర్స్ ఇచ్చారు, సెంటర్ నెంబర్ 18 అండ్ సెంటర్ నెంబర్ 19. దీస్ 2 సెంటర్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ విమెన్ క్యాండిడేట్స్. వై? ఎందుకు అట్లా? సెంటర్ నెంబర్ 27 ఉంది, దట్ ఈస్ మెంట్ ఫర్ మెన్ క్యాండిడేట్స్. ఎందుకు అట్లా? సో ఎట్లా అంటే లాంగ్వేజ్ను బేస్ చేసుకొని సెంటర్స్ ఇచ్చారు, జెండర్ను బేస్ చేసుకొని సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది రెండవ ప్రధాన కారణం. మూడవ కారణం ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ అంటే జనరల్గా పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ అంటే టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి క్లియర్ కట్ నోటిఫికేషన్లో పారా నంబర్ 15.3, 15.4లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి? ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి, ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికన్నా ముందు ఎంతమంది అయితే పరీక్ష రాశారో అంతమందికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్, ప్రతి వ్యక్తి మార్క్స్ లిస్టును పబ్లిక్ డొమైన్ లోపల పెట్టాలి. పబ్లిక్ డొమైన్ లోపల పెడితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? రీకౌంటింగ్ కట్టుకుంటారు. నాకు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి రీకౌంటింగ్ కడతా ఉంటారు. ఈ విధంగా కట్టినప్పుడు ఎంతమంది రీకౌంటింగ్ కట్టారు, వాళ్ళకు ఫస్ట్ ఎన్ని మార్కులు ఉన్నాయి, రీకౌంటింగ్ కట్టిన తర్వాత ఎన్ని మార్కులు పెరిగాయి అనేది అందరికీ తెలుస్తుంది. ఆ పెరిగిన మార్కులు నిజమేనా, అందులో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయని చెప్పేసి. అయితే ఇందులో చాలా మందికి సబ్జెక్టుకు 1000 రూపాయల చొప్పున వాళ్ళు ఛార్జ్ చేశారు టీజీపీఎస్సీ. తెలంగాణ అనేది సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం.
అలా వెనుకబడింది కాబట్టే తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు నిధులు నియామకాలు నియామకాలు అంటే 6 పేపర్లు రికౌంటింగ్ కట్టాల్సినటువంటి ఒక వ్యక్తి 6,000 రూపాయలు టీజీపీఎస్సీకి కట్టాలి. అలా కడితే మరి ఏమైనా మ్యాసివ్ చేంజెస్ ఏమైనా జరిగాయంటే నో. దీనికి విరుద్ధంగా కొంతమందికి పూజితారెడ్డి అనేటువంటి ఒక అభ్యర్థి, ఆ అమ్మాయి కూడా కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆమెకు వాస్తవానికి 482.5 మార్క్స్ వచ్చినాయి. ఏది ఫస్ట్ పెట్టినటువంటి లిస్ట్ లోపల. అంటే ఆమెకి ఇండివిజువల్ లాగిన్స్ ఇచ్చారు, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పెట్టలేదు. కేవలం ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ హాల్ టికెట్తో వాళ్ళకి మాత్రమే వాళ్ళ మార్కులు కనబడతాయి, మిగతా వాళ్ళకి కనబడవు. సో ఆమెకు 482.5 వచ్చినాయి. ఆమె డిఎస్పికి అంటే ఆ మార్క్స్తో డిఎస్పికి సెలెక్షన్ వస్తుంది ఆమెకు. బట్ ఆమె ఇంకా నేను బాగా రాశాను అని చెప్పేసి నాకు ఆర్డీఓ రావాలి అని చెప్పేసి రీకౌంటింగ్ కట్టింది పాపం. రీకౌంటింగ్ కడితే యూ బిలీవ్ ఆర్ నాట్, షీ గాట్ 422.5. అంత మ్యాసివ్ చేంజ్. 60 మార్కులు తగ్గడం అంటే ఒకసారి పేపర్కి 10 మార్కులు కట్ అయిపోయాయి అనుకోవచ్చు. ఒక మార్కుతోని కంప్లీట్గా జీవిత గమ్యాల జీవన విధానమే మారిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అలాంటిది 60 మార్కులు తగ్గడం అంటే ఎంత దారుణం. అంటే ఆ అమ్మాయికి, ఒక అమ్మాయికి 60 మార్కులు తగ్గాయి అంటే 21,075 మంది కనుక రికౌంటింగ్ కడితే ఎన్ని చేంజెస్ కనబడవచ్చు. అసలు నిజంగానే ఇవాల్యుయేషన్ జరిగిందా ప్రాపర్గా అనేది న్యాచురల్గానే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి డౌట్. సో ఇది ఇట్లా ఉన్నది. అంటే క్యాండిడేట్స్ 4వ అంశం ఏంటి అంటే క్యాండిడేట్స్ నంబర్. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు 21,075 ఆన్సర్ షిప్స్ మాత్రమే ఉండాలి, కానీ 10 తర్వాత ఎక్స్ట్రా అపియర్ అయ్యారు అని చెప్పేసి చూపెట్టారు. దీని ఫలితంగా కూడా చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ ఆన్సర్ షీట్స్ ఉన్నాయా, చూపించారా? అది అంటే జడ్జి గారికి మాత్రమే చూపిస్తారు. అది వాస్తవానికి ఆర్టీఐ వేస్తే చూపించాలి, కోర్టు డైరెక్షన్ లోపల చూపెట్టాలి. కానీ జడ్జి గారు తెప్పించుకున్నారు. ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కాబట్టి జడ్జి గారు కొన్ని ఆన్సర్ షిప్లను తెప్పించుకోవడం జరిగింది. ఓకే. అంటే ఇది ఈ విధంగా ఉంటే 5వ అంశం ఏంటి అంటే లాంగ్వేజ్ ఇష్యూ. వాస్తవానికి కోర్టు లోపల ఫస్ట్ ఫైల్ చేయడానికి కారణం ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళకి అత్యంత తక్కువగా సెలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి, మార్కులు తక్కువగా వచ్చాయి అని చెప్పేసి. మొత్తం ఈ 563 పోస్టుల లోపల 56 మంది మాత్రమే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 9.95%, 100% లోపల అరౌండ్ 10 అనుకుందాం, 10% మాత్రమే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్లకు సెలక్షన్ లిస్ట్ లోపల పేర్లు ఉన్నాయి. మరి మన తెలంగాణ రాష్ట్రం తెలుగు అధికార భాషగా ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఈ రాష్ట్రం లోపల తెలుగు మీడియం వాళ్ళు 10% ఉండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% ఉంటే తప్పిదం ఎక్కడ జరిగినట్టు అంటే ఒక లేమ్యాన్ కూడా అర్థం చేసుకోగలడు. ఉర్దూ మీడియం 10% వచ్చింది. 10% అంటే 10 మంది రాశారు, ఒకరు సెలెక్షన్ వాళ్ళకు ఉన్నది. అంటే ఓవరాల్గా వాళ్ళు రాసిన దానిలో 10% వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇట్లా అంటే లింగ్విస్టిక్ బేస్డ్గా చాలా బయాస్గా ఉంది. సో ఇలాంటి కాంటెక్స్తో పాటు ఇవాల్యుయేషన్ ప్రాసెస్, ఇవాల్యుయేషన్ లోపల జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ను ఎంటర్టైన్ చేయాలి, కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ లేరు. కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్తోనే ఇవాల్యుయేషన్ చేయించారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ను అదొక క్రైటీరియా అయితే, రెండవ క్రైటీరియా ఏంటి అంటే సబ్జెక్ట్ కన్సర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్టు టీచ్ చేస్తూ ఉంటాను. నేను ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తానో దాని లోపల నాకు ఐ హ్యావ్ ద మాస్టరీ ఓవర్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. నాకు వేరే పేపర్ని ఇచ్చి దిద్దామని అంటే నేను ఏ విధంగా న్యాయం చేస్తా? ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే కొన్ని పేపర్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, కొన్ని పేపర్స్ ఈ విధంగా అంటే తొందరగా రిజల్ట్ ఇవ్వాలి, ఎక్సెసివ్ స్పీడ్తో ఇవాల్యుయేషన్ చేశారు. ఇప్పుడు 21,085 అనుకుందాం, ఆ 10 మెంబర్స్ కూడా కలుపుకుంటే ఇంటూ 6 పేపర్స్. ఇంగ్లీష్ కూడా ఉంటుంది, అది క్వాలిఫైయింగ్ మార్క్ కాబట్టి పక్కన పెట్టినట్లయితే మార్క్స్ స్కోర్ చేసేటువంటి పేపర్లు 6. 21,085 ఇంటూ 6 పేపర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు రఫ్గా 1,46,000 వరకు వస్తుంది. మరి 1,26,000 చేంజ్ 26 అంటే 27 వరకు రావచ్చు. ఈ పేపర్లను దిద్దడానికి 2024 నవంబర్ 1 నుంచి 2025 జనవరి 31 వరకు, అంటే సుమారుగా 3 నెలల టైం లోపల మీరు తొందర దిద్దండి అని చెప్పేసి అసలు సబ్జెక్టుకు సంబంధం లేనటువంటి ప్రొఫెసర్స్ను, సబ్జెక్టు ఎందుకంటే అకాడమిక్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, అకాడమిక్ ఎగ్జామ్స్ లోపల వాళ్ళు దిట్టలు కావచ్చు,
కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఆ ఓరియంటేషన్, ఆ ట్రెండ్, ఆ డైనమిక్స్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి, ప్యాటర్న్ వేరుంటుంది. వేరుంటుంది. మరి ఆ విధంగా ఇచ్చినప్పుడు మీరు టైం బౌండెడ్ ప్రోగ్రామ్ పెట్టి 3 నెలల లోపల దిద్దాలి, మాకు రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు ఒక వ్యక్తి జనరల్గా నేను ఇంటర్మీడియట్ లోపల జూనియర్ లెక్చరర్గా పనిచేసిన, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను అంటే పర్సనల్గా పనిచేసిన. మేము ఇంటర్మీడియట్ లోపల పేపర్స్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఎవ్రీ డే 20 ఆన్సర్ స్క్రిప్ట్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు మాకు. అంటే ప్రతి ఒక ఇవాల్యుయేటర్, ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్టు 20 పేపర్లు మాత్రమే దిద్దాలి. అది కూడా ఒకేసారి 20 పేపర్లు ఇచ్చేవాళ్ళు కాదు. మార్నింగ్ స్లాట్ లోపల ఒక 10, ఆఫ్టర్ లంచ్ ఒక 10. ఆ 10 పేపర్స్ను మనం దిద్దిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ ఇంకొక 10 పేపర్స్ని ఇవాల్యుయేట్ చేయాలి. అంటే ఫోకస్డ్గా ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్ లోపల ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటి, 20 కాదు 50, రోజుకు 50, 60, 70. లాస్ట్ 10 days లోపల నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 100 ఆన్సర్ స్క్రిప్ట్స్ను కూడా ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. అది 8 గంటల దాంట్లో. 8 గంటలు అంటే మీరు లెక్కేయండి, 8 × 60 480 minutes. జస్ట్ లైక్ రోబో లాగా ఇలా చదివేసి మార్క్స్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంకా 6 minutes లోపల ఒక ఆన్సర్ స్క్రిప్ట్ అండి. 6 నిమిషాల లోపల మనకు ఒక పేజ్ చదవడానికే 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. సో ట్రూ. అలాంటిది 15 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కు 2 పేజీలు, 30 పేజీలను 6 నిమిషాల లోపల ఏ విధంగా చదవగలడు, ఏ విధంగా అర్థం చేసుకోగలడు, ఏ విధంగా దానికి మార్క్స్ను పోస్ట్ చేస్తాడు ఒక ఇవాల్యుయేటర్. మనం అర్థం చేసుకో ఎంత దారుణాలు జరిగినాయో. సీసీ కెమెరా సర్వైలెన్స్ లేదు, ఎవరు లోపలికి సెంటర్ లోపలికి జేఎన్టీయూకి ఇచ్చారు. అది అంటే ఇది మనం ప్యాకేజీలు ఇస్తూ ఉంటాం, పెళ్లి ప్యాకేజీలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లికి ఈ కంపెనీకి అవుట్ సోర్సింగ్ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళు కంప్లీట్గా అన్ని రకాల ఆస్పెక్ట్స్ని వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, మనకు అవుట్పుట్ ఇస్తూ ఉంటారు. ఇది ప్యాకేజ్ కాదు కదండి. మీరు స్టార్టింగ్లోనే చెప్పారు ఒక మంచి మాట, 14 సంవత్సరాలకు సంబంధించినటువంటి కష్టం ఇది. ఎప్పుడో 2011 లోపల నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇది 2025, 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీస్. దేశ స్థాయి లోపల యూపీఎస్సీ సర్వీస్ అత్యున్నతం అయితే రాష్ట్ర స్థాయి లోపల గ్రూప్ 1 సర్వీస్ అత్యున్నతమైనటువంటి సర్వీసు. మరి ఇంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఈ సర్వీస్ను 3 నెలల లోపల ఎవరు దిద్దమన్నారు మిమ్మల్ని? ప్రెషర్ ఉందా, లేకపోతే గతంలో బోల్డ్ అని అవకతవకలు జరిగాయి, ఇంతకాలం పెండింగ్లో ఉంది కాబట్టి పర్టికులర్ టైం లిమిట్లో మనం ఇచ్చేయాలి అనేది ఒక ఆతృత ఉందంటారా? అంటే ఒకటి, ఇప్పుడు జనరల్గా అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే, అంటే మీరన్న నేను కూడా పోటీలో ఉన్నాను. వాస్తవానికి అది మార్చిలో జరగాలి ఎన్నిక. అంటే గతంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చిలో జరిగాయి. సో మార్చిలో జరుగుతాయి కాబట్టి మేము రిజల్ట్ ఇస్తే, మేము తొందరగా మార్చి లోపు కనుక రిజల్ట్ కనుక ఇస్తే మేము గ్రూప్ 1 ఉద్యోగాలను, అంటే వాస్తవానికి 563 పోస్టులు ఇవి. అంటే నా భూతో నా భవిష్యత్. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 160, 170, 180 పోస్టులు వస్తేనే గ్రూప్ 1 లోపల చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పేసి మేము రాసినప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం. అందులో 503 కాస్త 63 చేశారు. అలాంటిది పాత 10 జిల్లాల తెలంగాణ, ప్రస్తుతం 33 జిల్లాల తెలంగాణలో 563 పోస్టులు అంటే చాలా ఎక్కువ, మ్యామత్ నోటిఫికేషన్. ఈ పోస్టులకు సంబంధించిన రిజల్ట్ కనుక ఇస్తే మాకు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆదర బాదరాగా స్పీడ్ ఇవాల్యుయేషన్ చేసేసి ఇప్పుడు బుక్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అభ్యర్థులు ఏమైనా డిమాండ్ చేశారా, మాకు రిజల్ట్ ఇవ్వండి తొందర అని చెప్పేసి? లేదా ఇంకెవరైనా ప్రెషర్ గ్రూప్స్ ఏమైనా మిమ్మల్ని ప్రెషర్ చేశారా, మీరు ఇప్పుడే రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి? ఎవరు కూడా చేయలేదు కదా. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ మాకు ఇవ్వండి, ఉన్న రిజల్ట్ ఇవ్వండి అని ఎవరు అడగలేదు కదా. 3 నెలలు కాకపోతే 6 నెలలు ఇవాల్యుయేట్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి, జనవరి 31 ఇవాల్యుయేషన్ పూర్తయింది, మార్చి 10వ తారీఖున రిజల్ట్ ఇచ్చారు. దిస్ ఈజ్ సెప్టెంబర్ 11th, అంటే 6 నెలలు అయింది కదా, 6 నెలలు వృధా అయింది కదా. మళ్ళీ జడ్జిమెంట్ ఏం చెప్పింది, 8 నెలల లోపల రీవాల్యుయేషన్ చేయండి ఆర్ రీ ఎగ్జామ్ అయినా కండక్ట్ చేయండి అని చెప్పేసి. మళ్ళీ ఒక 1 year పోస్ట్పోన్ అయిపోయింది కదా. అంతే కదా. అంటే మీ స్పీడు మీరు ఆదర బాదరాగా దిద్దడం వల్ల, మీ మైండ్ లోపల ఒకటి పెట్టుకొని ఒక పనిని ఇంటెన్షనల్గా డెలిబరేట్గా చేయడం వల్ల ఇవాళ కొన్ని లక్షల మంది నిరుద్యోగులు మానసిక ఆవేదనకు లోనవుతున్నారు. అటు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మానసికంగా ఆవేదనకు లోనవుతున్నారు, ఉద్యోగాలు రాని వాళ్ళు మానసిక ఆవేదనకు లోనవుతున్నారు.
మళ్ళీ దీన్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతటితో ఆపకుండా మేము రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, లేదా హైకోర్టు లోపల డివిజన్ బెంచ్కి వెళ్తాం అని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్స్ రావడం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం కూడా. అందులో వినిపిస్తోంది నాట్ ఓన్లీ టీజీపీఎస్సీ, గవర్నమెంట్ కూడా దీన్ని మళ్ళీ ఫర్దర్గా మనం ఏం చేద్దాము, రివ్యూ కోసం కానీ లేకుంటే ఒక డివిజనల్ బెంచ్కి వెళ్దామా, సుప్రీంకోర్టు దాకా వెళ్దామా అనేది ఇన్వాల్వ్ అవడం అనేది. మనం టీజీపీఎస్సీ ఒక సపరేట్ ఎంటిటీ అనుకుంటాం, రాజ్యాంగ పదవి ఉంటుంది, దాంట్లో చైర్మన్ ఉన్నారు, లేకపోతే మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరికీ గవర్నమెంట్తో ఇన్వాల్వ్ లేదు, ఒక రాజకీయాలు ఉండవు, ఇవన్నీ అనుకుంటాం. దెన్ వై ఈ వార్త ఎందుకు వినిపిస్తోంది మనకు? దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నేను కూడా ఇంతకుముందే వార్తలు చూశాను స్క్రోలింగ్ లోపల. గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ ఇంకా 2-3 మంత్రులు ప్రభుత్వ అధికారిక కేంద్రమైనటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లోపల ఒక మీటింగ్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేబీ వాళ్ళకి టీజీపీఎస్సీకి ఏదైనా సజెషన్ ఇవ్వడానిక ఇలా అప్రోచ్ అవుతుంది, ఇది వస్తుందేమో అని. వాళ్ళు ఎందుకు సజెషన్స్ ఇవ్వాలండి? కవిత గారు ఒకటి చెప్పండి, టీజీపీఎస్సీ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ బాడీ, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 315 చాలా క్లియర్గా చెప్తా ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ప్రతి రాష్ట్రం లోపల వారి ఉద్యోగాల నియామకం కోసం ఒక సంస్థ ఏర్పాటు కావాలి. ఆ సంస్థ పేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఆర్టికల్ 315 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంటుంది. అందులోపల ప్రభుత్వం కనుక ఇంటర్ఫియర్ అవుతే రాజ్యాంగబద్ధ సంస్థ అనే దానికి అసలు అర్థమే ఉండదు. అంటే అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మీరు పిటిషన్, క్యూరేటివ్ పిటిషనా, లేకపోతే రివ్యూ పిటిషనా, లేదా డివిజన్ బెంచ్కి వెళ్తారా అని చెప్పేసి వీళ్ళ వైపు నుంచి సజెషన్స్ ఇవ్వడం అనేది నిరుద్యోగులు ఇంకింత మోసానికి గురి చేసినట్లయితే, నిరుద్యోగుల నుంచి ఇంకా రిపల్సివ్ యాక్షన్ అనేది తప్పనిసరిగా ఇలాంటి యాక్షన్స్ వల్ల రిపల్షన్ నిరుద్యోగుల వైపు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే 21 నెలలు, ఆల్మోస్ట్ 21 months అయింది ఈ ప్రభుత్వం ఏర్పాటై. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి గత ప్రభుత్వం కాలం లోపల గ్రూప్ 1 పేపర్ లీకేజ్, ఇప్పుడు మనం ఏదైతే గ్రూప్ 1 ఇష్యూ మాట్లాడుకుంటున్నామో ఆ గ్రూప్ 1 ఇష్యూ గత ప్రభుత్వాన్ని మార్చింది పేపర్ లీకేజ్ కోణం లోపల. వీళ్ళే టీజీపీఎస్సీ ముందు 10,000 మంది ధర్నాలు చేశారు. అనేక ధర్నాలు, అనేక రాస్తారోకోలు, అనేక నిరసనలు. వీళ్ళే నిరుద్యోగులే ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి 2 బస్సు యాత్రలు చేశారు. నార్త్ తెలంగాణ పేరుతో ఒక బస్సు యాత్ర చేశారు, సౌత్ తెలంగాణ పేరుతో ఒక బస్సు యాత్ర చేశారు. అంటే మీరు వస్తే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పేసి పాపం పిల్లలంతా కూడా మీకు సపోర్ట్ చేశారు. ఊరూరు తిరిగారు, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళారు, ప్రజలను ఎన్లైట్ చేయడం జరిగింది, ప్రజలకు అవేర్నెస్ను ఇవ్వడం జరిగింది. మేము నష్టపోతున్నాం, ఈ ప్రభుత్వాన్ని మార్చండి అని చెప్పేసి గత ప్రభుత్వం మీద వీళ్ళు కొట్లాడారు. మరి ఈ ప్రభుత్వం మాకేమో చేస్తుంది, మా జీవితాలు మారుతాయి అని చెప్పేసి నమ్మినప్పుడు మళ్ళీ ఈ వీళ్ళకు మీరు భరోసా ఇవ్వాలి, మీరు స్ట్రాంగ్ సపోర్ట్ మీ వైపు నుంచి ఉండాలి. మొత్తమే పట్టించుకోకపోతే ఎట్లా అండి? మీ ఎక్స్పీరియన్స్లో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటారు కదా, భవిష్యత్తు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటేనండి, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా జడ్జిమెంట్ కాపీ లోపల మనకు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రీఇవాల్యుయేషన్ అండ్ రీ ఎగ్జామ్. ఇప్పుడు పిల్లల వైపు నుంచి చాలా స్ట్రాంగ్గా అడుగుతున్నది ఏంటంటే మాకు రీఇవాల్యుయేషన్ వద్దు. ఎందుకంటే ఇవాల్యుయేషన్ లోపలనే చాలా తీవ్రమైనటువంటి అవకతవకలు జరిగాయి అని చెప్పేసి క్లారిటీ ఉన్నది. మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ రీఇవాల్యుయేషన్ అని చెప్పేసి అనడం అనేది ఇంకింత మాకు అన్యాయానికి లోన్ చేసినట్లే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి సోషల్ జస్టిస్ అనేటువంటి పదం, అంటే జీవో 29 ఈ ప్రభుత్వం తీసుకొచ్చేది. గత ప్రభుత్వం జీవో 55 ఉండేది. అప్పుడు జీవో 55 అనేది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి జీవో. అది సామాజిక న్యాయాన్ని తుంగలో దొక్కి ఈ ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చింది. అది ఇప్పటికీ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ మంత్ లోపల అది వాదోపవాదనలకు వస్తుంది. అది ఒకవేళ జీవో 29 కనుక సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఈ గ్రూప్ 1 మొదటికి వస్తుంది. అంటే మొదటి దశ రీనోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే అన్ని రోస్టర్లు మారుతూ ఉంటాయి. సో ఈ విధంగా మారి రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి తరుణం లోపల మీరు భరోసాను ఇవ్వాల్సింది పోయి మళ్ళీ మనకు జడ్జి గారు ఒక మాట అన్నారు, మోడరేషన్ అని చెప్పేసి. ఈ మోడరేషన్ ఏ బేస్గా మోడరేషన్ చేయాలని చెప్పేసి కూడా వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సంజయ్ సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక జడ్జిమెంట్ ఉందండి. అది అంటే ఉత్తరప్రదేశ్ లోపల ఒక సివిల్ జడ్జిలకు సంబంధించినటువంటి పోస్టల్ నోటిఫికేషన్ వచ్చింది
2003లో అది. సో 2003 లోపల వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ లోపల ప్రిలిమ్స్ మెయిన్స్ మనకి ఏదైతే గ్రూప్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో సేమ్ 2 దశల లోపల అక్కడ కూడా ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత అందులో 5 పేపర్లు ఉన్నాయి. 5 పేపర్లను ఎవరైతే దిద్దడం జరుగుతుందో ఆ దిద్దేటప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్ లిబరల్గా దిద్దారు. అంటే 10 మార్కులకు 7 మార్కులు 8 మార్కులు ఈ విధంగా ఇచ్చారు. కొంతమంది స్ట్రిక్ట్ ఇవాల్యుయేషన్ చేశారు. 10 మార్కులకు 4, 5 ఇట్లా. అంటే లిబరల్గా ఎవరైతే దిద్దారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, స్ట్రిక్ట్గా ఎవరైతే దిద్దారో వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినాయి. సో దీనివల్ల లిబరల్గా దిద్దిన వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు, స్ట్రిక్ట్గా దిద్దిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. ఇది అన్యాయం, ఇది ఈక్వాలిటీకి సరితూగదు అని చెప్పేసి మనకు సంజయ్ సింగ్ వర్సెస్ యూనియన్ మన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 32 అంటే రిట్ పిటిషన్ను దాఖలు చేసిన తర్వాత ఇచ్చినటువంటి తీర్పు అది. ఆ తీర్పు లోపల ఏదైతే సారం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ రాష్ట్రం లోపల కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకవేళ రీఇవాల్యుయేషన్ కనుక వెళ్తే ఆ తీర్పులో ఏ అంశాలు అయితే ఏ గైడ్లైన్సెస్ అయితే ఇవ్వడం జరిగిందో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అవే గైడ్లైన్సెస్ను బేస్ చేసుకొని మీరు మంచి ప్రొఫెసర్స్ను మళ్ళీ పెట్టండి, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ను పెట్టండి, ప్రైవేట్ ట్యూటర్స్ను పెట్టకండి, సో సీసీ కెమెరాస్ పర్యవేక్షణ లోపల మీరు దిద్దండి అని చాలా క్లియర్ కట్గా అందులోపల మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇప్పుడు రీ ఎగ్జామ్ అంటే ఇది కాని పక్షం లోపల మీరు రీమెయిన్స్ ఎగ్జామ్ను కండక్ట్ చేయండి. ఇప్పుడు పిల్లలు అడుగుతుంది ఏంటంటే రీఇవాల్యుయేషన్ వాళ్ళు డిమాండ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. లాంగ్వేజ్ను బేస్ చేసుకొని మీరు కొన్ని సెంటర్స్ ఇచ్చారు, జెండర్ను బేస్ చేసుకొని కొన్ని సెంటర్స్ ఇచ్చారు, ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఆల్రెడీ మార్క్స్ వేశారు. మళ్ళీ రీవాల్యుయేషన్ అంటే ఏదో మీద షఫిల్ చేసి పై మెరుగులకు లోన్ వేసి మళ్ళీ కొంతమందిని ఇంక్లూజన్ కొంతమంది ఎక్స్క్లూజన్ చేసేసి రిజల్ట్ ఇస్తారు. దానివల్ల ఒరిగేది ఏం లేదు, లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ మంచి అవుట్కమ్ కోసం అనేటువంటి ధోరణితో నిరుద్యోగ సమాజం అనేది ఉన్నది. కాబట్టి రీమెయిన్స్ అనేది ఏదైతే ఉందో అది నిరుద్యోగుల వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్. రీమెయిన్స్ పెడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రీమెయిన్స్కి పెడితే టీజీపీఎస్సీ క్రెడిబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అంటే వే ఫార్వర్డ్ అన్నారు కాబట్టి మీరు ఒకటే టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ ఎట్లాంటి భేషజాలకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నిరుద్యోగులు, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు ప్రతి సభ లోపల మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క సమస్యలను వినే ప్రభుత్వం, ప్రజల సమస్యలను అర్థం చేసుకునే ప్రభుత్వం, ఆ సమస్యలకు మంచి చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మరి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ జడ్జిమెంట్ వల్ల సఫర్ అవుతున్నటువంటి కాలం లోపల మీరు ముందుకు రండి, కమ్ ఫార్వర్డ్స్, ఒక కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేయండి, ఒక హోప్నివ్వండి నిరుద్యోగ సమాజానికి. ఎస్, మేము వి రెస్పెక్ట్ ద జడ్జిమెంట్ ఆఫ్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ అని చెప్పండి. మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, తీర్పును గౌరవిస్తున్నాం, మేము నిరుద్యోగ పక్షపాతులం అని చెప్పేసి చెప్పండి. మేము మళ్ళీ మీకు అన్యాయం చేసేటువంటి మీకు ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మేము చర్యలు తీసుకోమని చెప్పండి, మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను మీ వైపు నుంచి, టీజీపీఎస్సీ కానీ నెక్స్ట్ ప్రభుత్వాన్ని కానీ. టీజీపీఎస్సీ కూడా చాలా బాధలు ఉన్నాయి వాస్తవానికి. అంటే ఇలాంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి అన్నప్పుడు వే ఫార్వర్డ్లో భాగంగా నేనేం చెప్తానంటే టీజీపీఎస్సీ లోపల అసలు హ్యూమన్ రిసోర్సెస్ లేవండి. గతం లోపల పేపర్ లీకేజ్ అయినప్పుడు మీరు చాలా సందర్భాల లోపల ప్రవీణ్ అని చెప్పేసే వ్యక్తి పేపర్స్ లీకేజ్ చేశాడు, ఓ మహిళ పేపర్స్ని లీకేజ్ చేసిందని చెప్పేసి మనము మొత్తము న్యూస్ లోపల వైరల్ అయ్యింది. ఎందుకు జరిగింది అన్నప్పుడు అక్కడ అసలు హ్యూమన్ రిసోర్సెస్ లేరు, ఎంప్లాయీస్ లేరు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ప్రాసెస్ లోపల పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు అంత బాధ్యత ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవండి. సో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు? ప్యూర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు డిప్లాయ్ చేయండి, గవర్నమెంట్ రిక్రూట్ చేయండి, లేదంటే డెప్యుటేషన్ మీద తీసుకోండి, ఓడీ బేస్ మీద తీసుకోండి. ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, 100 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. ఆ ఇంటెగ్రిటీ అనేది ఉంటుంది, అక్కడ ఇంటెగ్రిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినటువంటి వార్తలు టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్లు చేయాలి, అసలు ఆ బోర్డులోని రిక్రూట్మెంట్లు అవసరం ఉన్నాయి అని. ఎస్, మెంబర్స్ కూడా లేరండి ఇప్పుడు, మెంబర్స్ కూడా లేరు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్స్ లేరు, ఎంప్లాయీస్ లేరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, క్వశ్చన్ బ్యాంక్ లేదు. అప్పుడు ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వము ఈ బాడీ కూడా కంటిన్యూ చేస్తే
నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి హోప్ ఇవ్వగలరు మీరు? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక ప్రాపర్ వే లోపల ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, సోప్స్ అనేవి తప్పనిసరిగా ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎగ్జాక్ట్లీ. వెదర్ ఇట్ ఈస్ మీడియా ఆర్గనైజేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ద ఎంటిటీ ఈజ్. తప్పనిసరిగా మనం భవిష్యత్తులో ఏం చేస్తాం, ఏం చేస్తే వాళ్ళకు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఎంటిటీ దగ్గర ఒక SOP ఉండాలి. అది ఇప్పటికి ఇంకా ఇన్ని రిపీటెడ్గా మిస్టేక్స్ అండ్ బ్లండర్స్ జరుగుతూ ఉంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు, వారు ఆల్ ఇండియా టాపర్, వారు UPSC టాపర్ వారు, అండ్ హీ హాజ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్. మరి వారు కూడా ఇట్లాంటి రిపీటెడ్ బ్లండర్స్ చేస్తే ఇంకా ఏముంటుందండి హోపు? ఎస్ అండి హరికృష్ణ గారు, మీరు చెప్పినట్టుగా జరగాల్సిన మార్పులు చాలా ఉన్నాయి బేస్డ్ ఆన్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ భవిష్యత్తులో ఇంతమంది మాకు ఉద్యోగాలు వస్తాయని చూస్తున్నారు, వాళ్ళు పాస్ట్ పోగొట్టుకున్నారు, ప్రజెంట్ పోగొట్టుకున్నారు, మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు, ఫ్యామిలీస్ వదిలేరు, తినకుండా ఇక్కడెక్కడో ఒక చిన్న రూముల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు. ఇంతమంది కళ్ళ ముందు కనుక కనిపిస్తాయి, ఇంతమంది బాధల్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే ఇలాంటి బ్లండర్స్ రావు. యాక్చువల్గా వాళ్ళు అడుగుతోంది ఫెయిర్గా జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ, ఫెయిర్గా ఉండనివ్వండి, ఇన్వాల్వ్మెంట్లు ప్రెషర్లు ఉండనివ్వకండి అని. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జరగాల్సినటువంటి మార్పులేంటి, ఉండాల్సినటువంటి ప్రక్షాళన, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. 8 months వెయిట్ చేయాలా, లేకపోతే మధ్యలోనే ఇంకొక నోటిఫికేషన్ వస్తుందా రీమెయిన్స్ కోసం? థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు ఫర్ ద ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.